క్రైస్తవ్యానికి సుప్రీంకోర్టు తీర్పు కోసం మీరు పోరాటం చేస్తున్నారు కదా సార్. సో క్రైస్తవులకు మీరేమైనా పిలుపునివ్వాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? క్రైస్తవులందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, రెండవ కీర్తన నెరవేరుతుంది. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. అంటే యెహోవా ఆయన అభిషిక్తుడు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు. వాళ్ళు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. గనుక ఈ గవర్నమెంటల్ సిస్టమ్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తికి విరోధంగా ఏకీభవించి పనిచేస్తున్న కాలం ఇది. కనుక క్రైస్తవులు కూడా మీ సిద్ధాంతాలు విస్మరించి సిద్ధాంతాలు పెట్టుకోండి. ఎవరి ఇంట్లో, ఎవరి గుడిలో, ఎవరి చర్చిలో వాళ్ళ సిద్ధాంతాలు పెట్టుకోండి, అబ్జెక్షన్ లేదు. కానీ యేసును ద్వేషించే వాళ్ళందరూ ఒకటయ్యారు కాబట్టి, యేసు ప్రభువును ముద్దు పెట్టుకునే వాళ్ళందరూ ఒకటి కండి, ఏకం కండి. మీ సిద్ధాంతం ఏదైనా సరే, యేసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ ఒక వేదిక మీదకి, ఒక్క త్రాటి మీదకి రావాలని మేము రాష్ట్రీయ మసీహీ పరిషత్ స్థాపించాం. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి క్రైస్తవులందరూ ఏకమై ఒక మహాశక్తిగా నిలబడితే ఈ దాడులు, చర్చిలు కూల్చివేతలు, ఈ నల్ల చట్టాలు, ఇట్లాంటి తీర్పులు, రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఆగిపోతాయి. క్రైస్తవులందరికీ ఏకదాటిగా పిలుపునిస్తున్నారు. అందరూ ఒక త్రాటి మీదకి రావాలి, రోడ్లు ఎక్కాలి. క్రైస్తవుల ర్యాలీ కాక్రోచ్ ర్యాలీ లాగా క్రైస్తవుల ర్యాలీ కూడా జంతర్ మంతర్లో జరగాలి, అంతకంటే పెద్దగా జరగాలి. సో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఢిల్లీ జంతర్ మంతర్లో మీరు కోరుకున్నట్టుగా చూడగలుగుతామా? 100%, 100% కాదు, 1000%.